ఇన్స్టాగ్రామ్ అలాగే ఈటీవీ లాంటి ప్రోగ్రామ్స్ లో బాగా హైలైట్ అయిన యాక్టర్ లేకుంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు. తన పేరు విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియకి రీసెంట్ గా విజయవాడలో తన మీద కంప్లైంట్ అయితే రైజ్ అయితే అయ్యింది. అంటే తన మీద కేసు అయితే వేయడం జరిగింది. ఎందుకు కేసు వేశారు, రీజన్ ఏంటి, తను ఏదైనా మర్డర్ చేశారా లేకుంటే ఏదైనా స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారా, అసలు ఏంటి, దేనికి కారణం ఏంటి అని చూస్తే ఇన్స్టాగ్రామ్ లో తను ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల తన మీద కంప్లైంట్ అయితే వేశారంట. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా మనం చూసుకుంటే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఎస్పెషల్లీ లేడీస్ ఉన్నవారు ఈ సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే వాళ్ళకైతే పెట్టడం అయితే జరిగింది. ఒక 10K ఫాలోవర్స్ పైన ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆన్ అయితే అవుతుంది. దీంట్లో వచ్చేసి ఈ సబ్స్క్రిప్షన్ అనేది 349 రూపాయలు ఇచ్చి అయితే కొనుక్కోవాలి. సో దాంట్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారో ఆ వీడియో కాకుండా దాంట్లో సపరేట్ గా ఒక కంటెంట్ ఒక ఎక్స్క్లూజివ్ ఫొటోస్ లాంటివి వీడియోస్ గానీ అయితే అప్లోడ్ అయితే చేస్తారు. సో యాక్చువల్ గా ఇప్పుడు ఈ కంప్లైంట్ రేజ్ చేసిన పర్సన్ కూడా తెలియనట్లుంది. ఇన్స్టాగ్రామ్ రూల్స్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ లో పోస్ట్ చేసినా అలాగే ఎక్స్క్లూజివ్ కంటెంట్ కింద సబ్స్క్రైబర్ తీసుకున్న వాళ్ళకి పోస్ట్ చేసినా కూడా ఎటువంటి న్యూడిటీ అంటే ఎటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ ఫోటోలని అలాంటి ఫొటోస్ అక్కడ కూడా గైడ్ లైన్స్ అయితే ఉంటది. ఎంత సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా ఇష్టం వచ్చినట్లు ఫోటోలు అయితే అప్లోడ్ చేయడానికి ఉండదు. మీరు ఏదైతే తను అప్లోడ్ చేసిన ఫొటోస్ వీడియోస్ ని పట్టుకొని యూత్ ని తప్పు దారి పట్టిస్తుంది, ఇలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఫొటోస్ ఇట్లాంటి ఆర్ట్ ఫొటోస్ పెట్టడం వల్ల యూత్ పాడైపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ 300 పైగా రూపాయలు ఖర్చు పెట్టి యూత్ అనేవాడు ఎవరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోడు. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యూత్ కి బయట చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ దూరాలని చెప్పి ఎవడు అనుకోడు. ఆయన కూడా అక్కడ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏం పెద్దగా ఉండదని కూడా అందరికి తెలుసు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. సో తన అకౌంట్ కూడా బ్లాక్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. బట్ మీకు ఇలాంటి విషయాలు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. సో ఈ విషయంలో ఎటువంటి తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలా కంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇలాంటివి చేస్తున్నారు. సో అసలు ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా చాలా వల్గరిటీగా వీడియోస్ కూడా ఉన్నాయి.